వెదర్ డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు రాయలసీమ కోస్తాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వచ్చే 2 నెలల పాటు ఎండలు మరింత పెరగనున్నట్లు తెలిపింది. 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పలు విదేశీ వాతావరణ సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి. ఇక తీవ్ర వడగాల్పులతో నిన్న కోస్తా రాయలసీమ ఉడికిపోయింది. 215 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి నమోదయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా సంజామాలలో 45.1 డిగ్రీల నమోదైంది. ఇవాళ మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లోని 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలో 55 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. ఇక తెలంగాణలోనూ భానుడు ఉగ్ర రూపం దాల్చాడు. దాదాపు అన్ని జిల్లాల్లో నిన్న 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా గుల్లకోటలోని రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై 2 ప్రాణాలు కోల్పోయారు.